హలో అండి, హాయ్ అండి, బాగున్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి రెడ్డిని చిన్నోని అంగన్వాడికి అయితే పిలుచుకొని పోయినాను అనమాట. ఇంటి దగ్గర ఎలా ఉండడు, ఒక 2 days నుండి అస్సలు మిషన్ కూడా సరిగ్గా కుట్టలేదనమాట. ఒక్క బ్లౌజ్ కుడుతున్నాను ఒక రోజుకి వచ్చేసి. మా చిన్నోడు ఎలాగ ఉండడం లేదు అనేసి ఇంక వాడికి కొంచెం చిన్న చిన్న గుళ్ళలు వేసినాయి అనమాట. కాళ్ళకు అస్సలు ఉండడం లేదనమాట. ఇంక వాడిని అయితే ఒక 12 వరకు అలా పెట్టుకొని అంగన్వాడీలో మళ్ళీ వచ్చి నిద్రపిచ్చేసి నేను ఏంటంటే ఎలా అనుకుంటానంటే ఎక్కువసేపు నిద్రపోయినాడంటే కొంచెం పని అవుతుంది కదా నాకు అనేసి ఆలోచన చేసుకుంటాను అనమాట. వానికి పిలుచుకొని కూడా వచ్చినాను. అక్కడికి పోయినాక ఉండలేదన్నమాట. ఇంటికి అంటుంటే మళ్ళీ కొద్దిసేపు 11 వరకు 1 గంట, 10కి పోయినాను, 9:30 కట్ట, మళ్ళీ 11 కల్లా ఇంటికి వచ్చినాను అనమాట ఉండలేదని. ఇంటికి వచ్చేసి ఎండ అయితే బాగా పెడుతుంది అనమాట. ఈ ఒట్టి మిరపకాయలు అయితే చాలా రోజులు ఉంటే అట్లే పెట్టిండాను. ఈ మధ్య వర్షాలు బాగున్నాయి కదా, కారం ఆడిద్దాంలే అనేసి పెట్టాను. అవి మెత్తగా ఉన్నాయి. మాకు అందులో కొంచెం బాగా ఎండబెట్టుకొని బాగా కొంచెం దంచుకొని తీసుకుపోతేనే బాగా కారం పొడి మెత్తగా ఆడిరనమాట. లేకపోతే ఇంకా ఇలా మెత్తగా ఉండేది తీసుకుపోతే ఎన్నిసార్లు తీసుకుపోతే అన్నిసార్లు ఎన్నికి రిటర్న్ పంపించారు. అందుకనేసి నేను ఇక్కడ ఎండ బాగా పెడతాంటే మిద్దె పైన తీసుకొచ్చి వేసాను అనమాట. బాగా ఎండకు బాగా ఎండినాయంటే అవి తొట్యాలన్నీ తీసేసి ఇంకా మిక్సీ ఆడిచ్చేసుకొని మిషన్కి వేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చులే అనేసి పైన మిద్దె పైన వేసాను అనమాట. ఒక 4-5 days వాన పడిందండి మాకు కూడా. ఎప్పుడంటే ఇప్పుడు పగులు, సాయంత్రము, మధ్యాహ్నము, రాత్రి ఎప్పుడంటే ఇప్పుడు పడింది. కానీ ఇప్పుడైతే వర్షం ఏం పడలేదన్నమాట. ఒక 2 days నుండి ఎండ బాగా పెడుతుంది అనమాట. ఇక్కడ కూడా ఎండ బాగా పెడుతుంది అనేసి తీసుకొచ్చేసి మిద్దె పైన వేసేసినాను అనమాట. ఇంక ఇప్పుడు ఒక పని అయిపోతుంది. కిందికి పోయి మా చిన్నోనైతే నిద్రపిచ్చేసినాను. 11 అయిందండి టైము. ఇప్పుడు ఒక జాకెట్ కుడదాం అనుకుంటున్నాను. ఉయ్యాల మనం పెడితే వాడు కదులుతానే ఉంటాడు అనమాట. వాడిని ఉంచుకుని సరిపోతుంది అని నేను జాకెట్ కుడదాం అనుకుంటే అస్సలు కుదరలేదన్నమాట ఈ 2 days నుండి. ఇక్కడైతే వస్తూ ఆ పక్కనే ఒక తోట అయితే ఇంకా ఎర్రగడ్డలు అయితే కోసినారనమాట. ఇంకా అవన్నీ వేసుకున్నారు కూడా, ఇంకా అమ్మినారు కూడా అనమాట. ఇంక అక్కడ నేను ఈ చిన్న గడ్డలు ఉంటే కొన్ని ఎందుకు లేక ఇప్పుడు 60 రూపాయలు అండి మా సైడ్ అయితే కేజీ ఎర్రగడ్డలు వచ్చేసి. ఈ కూర కారం తిరువాతకి ఇట్లా బాగుంటాయి అనేసి చిన్న ఏరుకొని వచ్చినాయి అనమాట. పెద్దవి అయితే మంచిగా కుళ్ళిపోతాయండి. అయితే ఎన్ని రోజులున్నే కుళ్ళిపోవు అనమాట. చిన్నగడ్డలు కుళ్ళిపోవు, చెడిపోవు, బాగా కారం కందుకు బాగా సర్దొచ్చాయి అనమాట. ఇలా కొన్ని ఊరికి పైన కొంచెం తాడ తీసేసి కారం అలానే వేసుకుని దంచుకునేవంటే బాగుంటాయి అనమాట. ఇంకా 1 కేజీ ఎర్రగడ్డలు ఉంటాయి చూడండి. చిన్నవన్నీ గుండుగా ఉండే గడ్డలన్నీ ఏరుకొని వచ్చాయి అనమాట. ఏరుకొని వచ్చి అవి తాటలు లేకుండా అన్నీ కోసేసినాను అనమాట. కోసేసి ఇంకంతా తీసేసినాను. ఎర్రగా బాగుంటాయి చూడండి. పెద్ద గడ్డలు ఏంటంటే కొంచెం కుళ్ళిపోతాయి. మనము తిరువాతకి ఏదన్నా వేసుకోవాలనే గడ్డలో సగం వేసినామంటే సగం అట్లే పక్కన పెట్టినామంటే అది కుళ్ళిపోతుంది అనమాట. మల్లెటికి స్మెల్ వస్తుంది, అస్సలు వేయలేమన్నమాట. అందుకనేసి ఇలా తిరువాతకు అందుకు పనికొచ్చాయి అనేసి అవి తీసుకొచ్చి కట్ చేసి వేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది నాదే అనమాట బ్లౌజు, మెత్తని బ్లౌజు. ఒకప్పుడు నేను ఏ డిజైన్ పెట్టాలి, ఏం పెడదాము బ్యాక్ అని ఆలోచన చేసేది అనమాట. డిజైన్లు అన్నీ వేసుకొని అవన్నీ పక్కన వేసేసినాను. కట్టుకోకుండా ఇప్పుడు ఆ డిజైన్ జాకెట్లు వేసుకోవాలనిపించదు అనమాట. అందుకనేసి ఇది మెత్తని బ్లౌజ్ కదా, దీనికి కొంచెం ఎక్కువ లుక్ రావాలంటే జాకెట్కి వెనక బొందెలు అనమాట. దీనికి ఏం డిజైన్ పెట్టినా ఇక్కడ కనిపించదు. బొందెలు కొంచెం పెద్దగా ఇచ్చే బాగుంటాయి అనిపించింది అనమాట. ఇలా వేసినాను. కొంచెం చిన్న ఫ్లవర్ లాగా బలి ఉన్నాయి కదండి. క్రీమ్ కలర్ మధ్యలో వచ్చి బయట పింక్ వచ్చి వేసాను అనమాట. ఎంత బాగున్నాయి చూడండి. ముచ్చటగా ఉన్నాయి అనమాట. నాకు బాగా నచ్చినాయి హ్యాంగర్స్. అలా వేసేసుకొని ఇలా జాకెట్కి అయితే పెట్టుకున్నాను అనమాట. కరెంటు కూడా పోయింది మధ్యలో. ఎప్పుడంటే అప్పుడు మా వాడు సతాయిస్తే కరెంటు కూడా మధ్యలో నన్ను సతాయిస్తుంది అనమాట. బ్లౌజ్ తొందరగా అయిపోతుంది అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా కరెంటు ప్రాబ్లమే ఉంటుంది. ఈ కరెంటు మిషన్ పెట్టి తర్వాత మామూలు మిషన్ పెట్టాలంటే అస్సలు పెట్టలేను అనమాట. ఇది తీసుకొని అంత మళ్ళీ ఇది పెట్టుకొని మళ్ళీ అది వచ్చినాక అది పెట్టుకోను, గిట్లే సరిపోతుంది అనమాట. ఎందుకులంటే కొద్దిసేపు అలాగే వెయిట్ చేస్తాను అనమాట. ఇది బ్లౌజ్ అయితే బాగా స్టిచ్చింగ్ నీట్గా వస్తుందండి. కొన్ని బ్లౌజులు ఏంటంటే నీట్గా రావన్నమాట. లైనింగ్ నీట్గా అతుక్కునేది.
చెప్పాను కదండి, నేను బాగా పిండి వేసుకునే ఉంటే లైనింగు బ్లౌజ్కు ఎలాంటి ముడతలు రావు, పర్ఫెక్ట్ కూర్చుంటుంది అనమాట. అలా అయితే ఆ బ్లౌజ్ అయితే కుట్టేసా అనమాట. కుట్టి సాయంత్రం అయిందనమాట, బాగా ఎండబెట్టిందండి ఈరోజు. ఇలాగే పెట్టినామంటే నైట్ వర్షం పడిందంటే ఇవి ఎండబెట్టుకొని కూడా వేస్ట్ అయిపోతుంది అనేసి మళ్ళీ మిద్దెపైకి వచ్చినామన్నమాట. మా బుడతలు మేము అందరం వచ్చేసినాము. మా చిన్నోడు అస్సలు ఉండడండి, పైన అయితే చుట్టూ కడ్డీలు ఉన్నాయన్నమాట. దాంట్లోకి ఎలాంటిది ఏం లేదు, పడినాడంటే కింద వచ్చి పడతాడనమాట. అదొక భయం. పైన మాకు ఇక్కడ లైన్ వచ్చేసి పోలు మా ఇంటి దగ్గరే ఉందన్నమాట. వైర్లన్నీ మా మిద్దె మీదనే ఉన్నాయి, అతుకులు అన్నీ. అదొక భయం అనమాట. వానితో వాడు పరిగెత్తాని అంటాడు. ఏడ అతుకుల మీద కాలు పెడతాడో కరెంట్ వస్తుంది అనేసి వాని లాక్కొచ్చుకునేది పెట్టుకుంటాను. అస్సలు ఉండడనమాట మా వాడు. మిద్దె పైన ఉండి అందరినీ అబ్బా, జియ్యా, బాబాయ్, చింటూ, గింటూ అని అందరినీ పిలుస్తూ ఉంటాడనమాట. మిరపకాయలు బాగా ఎర్రగా ఉన్నాయండి. కారం పొడి అయితే బాగుంటుంది అనమాట. ఇంకా తోటలు తీసేసుకొని ఆడిచ్చేసుకునేవంటే ఇలా కొంచెం ఎండబెట్టినప్పుడే తీసేసుకొని ఆడించుకునేవంటే కొంచెం కారం కూడా బాగా పడుతుంది అనమాట. మనం కొంచెం అలాగే పెట్టుకున్నామంటే మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకనేసి ఒక 2 days వేసేసి ఆడిచ్చేద్దాంలే అనేసి ఇంక అన్నీ ఇప్పుడు ఎత్తుతున్నాను అనమాట. ఒక్క మా చిచ్చరపొడి అస్సలు ఉండడం లేదన్నమాట. మా వాడిని కొంచెం వీడియో తీయరంటే వాడు వీడియో తీయకుండా వీడియోలో ప్రపంచాన్ని అంతా చూపించాలంటాడనమాట. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పొద్దున్నే తిరగడలు తెచ్చినా కదా, ఇంకా సాయంత్రానికి వచ్చేసి కారం లోటా అని దంచుతున్నాను అనమాట. నాకేంటంటే ఏదైనా తెచ్చినాను అనుకో, దాంతో ఏదో ఒకటి చేయాలన్నమాట. ఇంక ఎరగడలు ఇచ్చి కారం కందుకు బాగుంటాయి అనేసి చిన్న తాటలు వేసేసి పెట్టినాను అనమాట. ఇక్కడ ఈ ఒట్టి మిరపకాయలు ఏంటంటే సాయంత్రము కొంచెం 6 వరకు బాగా ఎండనిచ్చిన అనమాట. అలాగే తినామంటే కొంచెం వేడికి అవి నల్లగా పోతాయి అనేసి బాగా కొంచెం 6-6:30కి అలా మిద్దెపైకి పోయి కొంచెం బాగా చల్లగా అవి వేడి తగ్గిన తర్వాత బాగా సంచికి ఎత్తుకొని వచ్చాను అనమాట. ఎత్తుకొని పెట్టేసి అక్కడ పెట్టేసి మా ఇంట్లో పని అంతా మొదలు పెట్టుకొని కారం దగ్గర అయితే కూర్చున్నాను. మా పిల్లలు కూడా కారం బాగా తింటారండి. ఏదో చెప్తారు చూడు, పప్పు పరమాన్ని అలా ఏంటి పెట్టినా మా పిల్లలకు నచ్చదు, కానీ కారమే నచ్చుతుంది అనమాట మా వాళ్ళకు. ఇంకా మా ఆయన అయితే కారం అంటే ఆయనకు ఇంకా భలే ఇష్టం అనమాట. అది ఎలా ఉన్నది తింటాడు. పప్పు అయితే అస్సలు తినడు అనమాట మా ఆయన. ఇట్లా కారం కచ్చపచ్చగా దంచినామంటే కొంచెం మిరపకాయలు మంటే పన్నాయండి, కారం ఉన్నదనమాట. దీనికి ఒక టమోటా అయితే వేసాను, కారమే కావాలంటాడనేసి ఆయన మేము కారమే చేసాను అనమాట. మాకైతే పప్పు అన్నీ ఉన్నాయి. ఆయనకు కొంచెం అయితే ఇలా చిన్నగడ్డలు కొన్ని వేసేసి కారం అయితే దంచేసాను అనమాట. కొంచెం ఘాటుగానే ఉంది కారము. పప్పు అయితే ఎలా ఉన్నాయో ఆడుస్తాడు, కానీ కారం ఎలా ఉన్నా కూడా తింటాడు అనమాట. నాకు నోటికి కారమే ఉండాలి. ఇలా కచ్చపచ్చగా అలా దంచాను అనమాట. ఒక ఎర్రగడ్డ 2 ముక్కలు ఏటగా దంచేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా రోలు కడగలేదంటే మా వాడు రోట్లో పోయి గెలికి నీళ్ళు పోసేది, గుడ్డలు వేసేది అలా చేస్తాడనమాట. కారం అంతా కళ్ళగా తగిలించుకుంటాడు అనేసి ఏం చేసినా కూడా రోట్లో ఎత్తేస్తాను అనమాట. నీట్గా క్లీన్ చేసేస్తాను. కారం ఉంది, నేను కూడా తినాలనే తట్టుకోలేనులే అనేసి కొంచెం నూనె వేసేసి తర్వాత పెట్టేసినానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగా వచ్చేసి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసేసి కారం వేసేసి పెట్టేసాను అనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.